హాయ్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులకి అలాగే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చి పండగ కదా, చాలా అంటే చాలా ఘనంగా చేసుకుంటారండి అందరూ. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఏదో అలా చేసుకున్నానండి, ఎందుకంటే మా అత్తగారు ఒంట్లో బాగాలేదు కదా, అందుకోసం అయితే ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. దీపారాధన చేసుకున్నాము. దీపారాధన చేసుకునేటప్పుడు మా పిల్లలు చూడండి, ఇద్దరు ఆరతి అయితే తీసుకుంటున్నారు. పూజ అయితే నేను చేసేసుకున్నాను, మా పిల్లలు అయితే ఆరతి తీసుకుంటున్నారు. మా పిల్లోడు ఒకలాంటి బట్టలు వేసుకుంటే మా అమ్మాయి కూడా అలాంటి బట్టలు ఏమైనా అయితే తెగ జోరుగా ఏడుస్తుంది. ఏడుస్తూ ఉంటే ఆగదు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా అలాంటి బట్టలు వేసానండి. ఇద్దరికి ఒకలాంటి బట్టలు అయితే తీసాను, అప్పుడప్పుడు తీస్తూ ఉంటాము. దీంట్లో దీపారాధన చేసుకొని గుడికెళ్ళి గజస్తంభం దగ్గర అయితే ఫస్ట్ దండం అయితే పెట్టేసుకొని గుడి చుట్టూరు ప్రదక్షిణలు అయితే చేసామండి. ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళాం కాబట్టి గుడి అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. గుడి చుట్టూరు 3 ప్రదక్షిణలు అయితే చేసేసామండి. చేసేసి ఇంకా అక్కడ కొబ్బరికాయ అది కొట్టేసుకొని మేము ఉదయాన్నే గుడికి వెళ్ళాం కదండి. ఉదయాన్నే గుడికి వెళ్ళడం వల్ల ఇంకా రాళ్ళవారి కళ్యాణం అయితే స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అవ్వబడుకు 12 అలాగా అవుతుంది. మా అత్తగారి దగ్గర ఎవరు లేరని చెప్పి నేను మామూలుగా దండం అయితే పెట్టేసుకున్నాను. అంతలోకి మళ్ళీ రాములవారి కళ్యాణం జరిగే లోపల మళ్ళీ రిటర్న్ అయితే రావచ్చు అని చెప్పేసి నేను మామూలుగా దండం అది పెట్టేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోదామని చెప్పేసి నేనైతే దండం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతూ ఉంటే చూడండి, జనాలు అయితే చాలా అంటే చాలా జనం వస్తున్నారండి, అసలు ఖాళీ పెట్టట్లేదు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ అయితే కూర్చుంటున్నారు. నేనైతే అస్సలు కూర్చోలేదు. కూర్చోడానికి ఎందుకంటే పిల్లలు వదిలేసి వచ్చాను, మా అత్తగారిని కూడా వదిలేసి వచ్చాను, అందుకని అయితే నేనైతే కూర్చోలేదండి. ఫైనల్గా నేనైతే దండం అయితే పెట్టేసుకొని రిటర్న్ అయిపోతున్నానండి. నేను వెళ్తూ ఉంటే ఓ పక్కన ఈరోజు అన్నసందర్ భోజనాలు కదా, ఈ భోజనాలు అయితే వండుదామని చెప్పి అక్కడ చాలా అంటే చాలా జనం అయితే ఉన్నారండి వండడానికి. వండి వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. నేను ఎప్పుడు చూడలేదు ఇంత జనం వండడం, ఎందుకంటే ఊరు మొత్తం వండుతారు కదా ఇక్కడే, అందుకోసమని అయితే ఈ జనాలు అయితే ఇంత జోరుగా వండుతున్నారు. రాములవారి కళ్యాణానికి మళ్ళీ ఎందుకుందామని చెప్పి నేనైతే వెళ్ళిపోతున్నాను. చూడండి రాములవారి కళ్యాణం అయితే ఎలా స్టార్ట్ అయిందో, చాలా అంటే చాలా జనం ఉన్నారండి, అస్సలు ఖాళీ అట్లేదు. రాములవారి కళ్యాణం అయితే అయిపోయిందండి. ఇళ్ళందరూ హారతి అది తీసుకొని అయితే కిందకైతే వచ్చేసారు. వచ్చేసి కిందన భోజనాలు అన్నసందర్ భోజనాలు కదా, అందరూ అయితే చూడండి ఖాళీ ఎట్టకుండా ఎంత జనం వచ్చేసారో. దాంతోపాటు మా పొట్టిది ఓ ప్లేటు, మా పండుగ ఓ ప్లేటు, నేనైతే ఓ ప్లేటు తీసుకున్నాము వడ్డించుకుందామని. చూడండి జనం అయితే మామూలుగా లేరు. ఏదోలాగా అయితే భోజనాలు పెట్టించుకున్నామండి. భోజనాలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. 5 రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ శ్రీరామనవమి సందర్భంగా దేవుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఇంతే ఆనందంగా ఉండాలని అయితే కోరుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.